సిట్టింగ్ అభ్యర్థులను మారుస్తూ టికెట్లు డిక్లేర్ చేస్తూ ఏపీలో జగన్ రాజకీయ అగ్గిరాజేశారు. కొంతమందికి స్థానచలనం, కొంతమందికి మొండి చేయి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పవర్లోకి రావాలనేది టార్గెట్గా పెట్టుకుని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా జనసేనతో అత్యంత పకడ్బందీగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతోంది. టికెట్ల పంపిణీలో పవన్ కీలక పాత్ర పోషించనున్నారు. త్వరలో సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపారు చంద్రబాబు. దీంతో ఏపీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈసారి టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందా? జగన్ అభ్యర్థుల మార్పు వ్యూహం ఎంతవరకు కలిసి వస్తుంది? జగన్ టికెట్లు డిక్లేర్ చేయటంతో ఆంధ్ర రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు జనసేన, టీడీపీ కూటమి ఉమ్మడిగా నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వంపై ఆందోళన చేయటంతో టికెట్ల విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇరు పార్టీల అధినేతలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లుగా సమాచారం. పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే అంతర్గతంగా ఓ స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సీట్ల కేటాయింపుతో పాటు ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ అనేక మార్లు భేటీ అయ్యారు. ఇరు పార్టీలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ సీట్ల కేటాయింపు విషయంలో దూకుడుగా వెళ్తూ ఉండటం, కీలక స్థానాల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను ఓడించేందుకు బీసీ సామాజిక వర్గాల నాయకులకు ప్రాధాన్యమిస్తూ అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలు, కేడర్ ఉన్నారు. జనసేనకు సైతం బలమైన కేడర్ ఉంది. కొన్ని చోట్ల పార్టీని ముందుకు నడిపించే నాయకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటిగా వాటి మీద దృష్టి పెట్టి వ్యూహాలు రచిస్తున్నారు. మరికొన్ని స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులు రేసులో ఉండటంతో రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది. దీంతో ఆయా స్థానాలపై పవన్, చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిని పెట్టారు. ఇక అభ్యర్థుల ప్రకటన కూడా ఇప్పట్లో లేదని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సీటు ఆశిస్తున్న అభ్యర్థులతో ఎప్పట్నుంచో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా పార్టీ తరపున చేయించిన సర్వేల నివేదికలను వారి ముందు ఉంచుతున్నారు. స్థానిక అంశాలు, ప్రజల్లో సానుకూలత ఎవరికి ఉన్నదనే దాని ఆధారంగా ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని కీలక నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం పూర్తి చేశారు చంద్రబాబు. ఇక లోకేష్ యువగలం పాదయాత్ర జరుగుతున్న సమయంలో మరికొన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇలా ఒక్కొక్కటిగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మెజారిటీ స్థానాల్లో గతానికంటే భిన్నంగా ఇన్ఛార్జీల ఎంపికలో ముందుకెళ్తున్నారు చంద్రబాబు. పార్టీ తరపున చేస్తున్న సర్వే నివేదికలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్నారు. నాయకులు ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక నియోజకవర్గంలో 2 లేదా 3 పేర్లను చెప్పటం, ఐవీఆర్ఎస్ ద్వారా వారిపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. ఇదంతా చంద్రబాబు స్వయంగా దగ్గరుండి తీసుకుంటున్నారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్టీ ఎంత బలంగా ఉన్నప్పటికీ సరైన అభ్యర్థిని బరిలోనికి దించుకుంటే ఓటమి తప్పదనే అభిప్రాయంలో ఉన్నారట టీడీపీ అధినేత. జనసేన సైతం ఎవరికి ఎక్కడ టికెట్ ఇవ్వాలనే దానిపై చాలా కీలకంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. సీట్ల పంపిణీలో జనసేనానియే కీలకమైన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. సీట్ల పంపిణీపై రకరకాల కథనాలు రావటంతో సీనియర్ నేత జోగయ్య లేఖ రాయటం, దానికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వటంతో సీట్ల పంపిణీపై పవన్ చాలా క్లారిటీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలో గతంలో సర్వేలతో పాటుగా పార్టీలోని సీనియర్ నేతలు, ఆయా జిల్లాల నేతల అభిప్రాయాలు తీసుకుని టికెట్లను ఖరారు చేసేవారు. కానీ ఈసారి ఎన్నికలకు మాత్రం భిన్నంగా వెళ్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రకటన ముందుగానే చేయాలని అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ నిర్ణయాలను మార్చుకుంటున్నారట చంద్రబాబు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారని తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ద్వారా ఎక్కడైనా అసంతృప్తులు ఉన్నప్పటికీ
పార్టీకి పెద్దగా ఇబ్బంది రాదనే భావనలో ఉన్నారని తెలుస్తోంది. దీంతో జనసేన కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైసీపీ మొత్తం టికెట్లు డిక్లేర్ చేసిన తర్వాతే కూటమి అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి ఈసారి ఎన్నికల రణరంగం ఎలా ఉండబోతోందో.